వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. బ్రెడ్ టోస్ట్ విత్ సమ్ స్ప్రింక్లింగ్స్. సో ఫస్ట్ నెయ్యి వేసుకొని బ్రెడ్ వేసుకోవాలి. తర్వాత ఇది బాగా వేడి అయ్యేటట్టు అంటే అది టోస్ట్ అయ్యే వరకు ఇలా చూసుకోవాలి. నెయ్యి 2 sides కూడా నెయ్యితో స్ప్రెడ్ చేసుకొని ఇలా టోస్ట్. దాని తర్వాత సాస్ అండ్ సమ్ అక్కడ కనిపిస్తున్నాయి. సో ఇలా కొంచెం లైట్గా టోస్ట్ అయింది. ఇలా కొంచెం ఇది టోస్ట్ అయ్యే వరకు ప్లేట్ మాడిపోతుంది. ఒకటైతే రెడీ అయిపోయింది. ఇది టోస్ట్ బ్రెడ్. అండ్ ఇప్పుడు ఇంకోటి కూడా చేద్దాం. సో అది చేసే బదులు ఓకేనా. ఇది ఎట్లానే అసలు నెయ్యి అయితే వేసుకోవాలి. దాని తర్వాత మొత్తం కరిగే వరకు ఇదంతా కూడా స్ప్రెడ్ చేసే తొందరగానే మెల్ట్. It would be very tasty. 2 breads ఎందుకు చేసానంటే మా చెల్లి. సో ఇది అంటే సెకండ్ బ్రెడ్ చేసేటప్పుడు కొంచెం తొందరగా అయిపోతుంది. సో ఇలా చాలా క్రంచీగా, చాలా అంటే లైట్గా సాఫ్ట్, లైట్గా క్రంచీ అండ్ స్పైసీ కొత్త రెసిపీ. ఇదంతా కూడా క్రిస్పీ ఉంది. ఇంట్లోనే శాండ్విచ్, 1 లేయర్ శాండ్విచ్. సో మన 1 లేయర్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. సో ఒకటైతే క్రంచీ అండ్ ఒకటి సాఫ్ట్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక దాని తర్వాత ఇప్పుడు నేను సాస్ తీసుకోవాలి. సాస్ మనం నార్మల్ సాస్ అన్నా లేదంటే పిజ్జా అండ్ పాస్తా ఇలా సాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇది మాదనమాట. నేను స్మైలీ షేప్లో పెట్టుకుంటాను. ఇది నార్మల్ దానిలాగానే ఉంటుంది కానీ లైట్గా స్పైసీగా ఉంటుంది. సో స్మైల్ ఇంకా కొంచెం స్పైసీ ఉండడం కోసం ఎక్స్ట్రా స్పైస్. ఇంట్లోనే ఈజీ రెసిపీ, ట్రై చేయొచ్చు ఈజీగా. ఇంగ్రీడియంట్స్ అంత ఎక్కువ కూడా అవసరం లేదు. బ్యూటిఫుల్. సో ఇప్పుడు మనం స్ప్రింక్లింగ్ వేసుకుందాం. ఇప్పుడు నేను సీజనింగ్ పాస్తా వేస్తున్నా. నా దగ్గర అంటే నార్మల్ పిజ్జా లేదు, సేమ్ పిజ్జా దాంట్లోనే ఉంటుంది. దాన్ని నేను ఇక్కడ స్ప్రింకిల్ వేస్తున్నాను. ఎంత బాగుంది, స్పైసీగా చాలా బాగుంది. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేద్దాము. చిల్లీ ఫ్లేక్స్ ఇక్కడ నుంచి రాదు ఎందుకంటే అది లైక్ ఎక్కువ తక్కువ వేస్తున్నాను. సో ఆస్ ఇస్ రెడీ. ఇంట్లో ఎంత త్వరగా అయిపోయింది చిటికెలా. సో ఫస్ట్ మా చెల్లిది చేద్దాం. సో దిస్ ఈజ్
చిటికెలో రెడీ అయిపోయిన స్మైలీ టోస్టెడ్ బ్రెడ్ అట్ హోమ్. సో టేస్ట్ చేస్తుంది. కొంచెం ట్రై చేసుకోండి. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్.